మానవుడి మనసుకి అంతే లేదు. లేనిది కావాలనిపిస్తుంది, ఉన్నది వద్దనిపిస్తుంది. సుందరంగా సౌందర్యంగా చేరువైనవి వ్యర్థంగాను, శాంతినిచ్చేవి చికాకుగాను, అశాంతినిచ్చేవి ఆనందంగాను, స్థిమితానికి అస్థిమితానికి ఊగిసలాటయే మానవుడి మనస్సు. మానవుడికి మనసే మాయ, మాయే మనస్సు. మనస్సుని జయిస్తే మాయని జయించినట్లే. మనస్సుని స్థిరత్వం చేస్తే మోక్షం ప్రాప్తించినట్లే. మనిషికి ఆశ, కోరిక, మోహం, వ్యామోహము ఇవి తను ఎలాంటి స్థితిలో ఉన్నా ఇవి మాత్రం చావవు. తనకు అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలి, మరేదో రావాలి. మనిషి ఆలోచనలకు అంతే లేదు. అసలు తన ఆశలకు పొంతనే ఉండదు. తెగని మనస్సు, తెంచుకోలేని బంధాలు ఇవన్నీ కాలం యొక్క కనురెప్పపాటులో కరిగిపోక తప్పదు. మనిషి ఇది మరువక జీవించాలి. కర్మ ఫలితం ఎప్పుడు కూడా నీ అదృష్టంపై ఆధారపడి ఉండదు. నువ్వు చేసే కృషిపైన ఆధారపడి ఉంటుంది. నాకు అదృష్టం లేదు కదా అని నువ్వు చేసే పనిని ఎప్పుడూ ఆపకు. నువ్వు శ్రమిస్తే తప్పకుండా మంచి ఫలితం దక్కుతుంది. ఎంత ధనం నీ దగ్గర ఉన్నా దానితో పాటు మానవత్వం కూడా ఉండాలి. లేకుంటే ఏదో ఒక సమయంలో నీకు పేదరికం తప్పకుండా వస్తుంది. కష్టం ఎప్పుడూ ఉండదు, సంతోషం రాక మానదు. అది వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో. సంతోషం నిన్ను వెతుక్కుంటూ తప్పక వస్తుంది. నీ తప్పు లేకున్నా, నిన్ను ఎవరు బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడానికి చేత కాకపోయినా కాలం వారిని తప్పక శిక్షిస్తుంది. వంటపాత్రను రోజూ తోమాలి, లేకుంటే అది భ్రష్టుపట్టి పాడై పనికి రాకుండా పోతుంది. అలాగే నీ మనసును ప్రతిరోజు ఆత్మ పరిశీలన ద్వారా శుభ్రం చేస్తూ ఉండాలి. లేకుంటే నీ మనసు అపవిత్రత పెరిగిపోతూ ఉంటుంది.